వెల్కమ్ బ్యాక్. అసలు బ్లాక్ మనీ ఎక్కడ పుడుతోంది? ఇంతింత డబ్బు ఎలా విదేశాలకు వెళ్ళిపోతోంది? ఇటు కేంద్రం అటు సిట్ రెండు చేతిలో పిల్లిని పెట్టుకొని ప్రపంచమంతా వెతుకుతున్నాయా? అసలు విదేశాలకు తరలిపోయిన బ్లాక్ మనీ తిరిగి మన దేశానికి రావటం సాధ్యమయ్యే పనేనా? విదేశీ బ్యాంకులు తమ దగ్గరున్న ధనాన్ని తిరిగి ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాయా? అసలు ఈ బ్లాక్ లిస్ట్లో ఉన్న నేతల పేర్లు బయటకొస్తాయా? బ్లాక్ మనీ అంటే కేవలం వ్యాపారవేత్తల దగ్గరే పుడుతుందనుకుంటే పొరపాటే. అంతకన్నా వందల వేల రెట్ల బ్లాక్ మనీ పుట్టేది రాజకీయ నాయకుల దగ్గరే. ఇప్పటి వరకు ఎన్నో స్కాముల్లో లక్షల కోట్ల రూపాయలు దోచేసిన మన రాజకీయ నేతలు ఆ డబ్బంతా దాచుకునేది విదేశాల్లోనే. వ్యాపారస్తులకు ఆస్తులున్నాయంటే అవి వ్యాపారంలో సంపాదించినవని చెప్పుకుంటారు. అదే రాజకీయ నాయకులకు ఆస్తులుంటే ఎక్కడవని చెప్తారు. అందుకే రాజకీయ నేతల ఆస్తులు దాచుకోవడానికి విదేశీ బ్యాంకులే స్వర్గధామాలు. ప్రస్తుతం ఈ బ్లాక్ లిస్ట్ లో రాజకీయ నాయకుల పేర్లే ఎక్కువ ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్టానంలో ఓ కీలక నేత పేరే కాదు, సాక్షాత్తు అధినేత్రి కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఉండొచ్చన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సుబ్రహ్మణ్య స్వామి అయితే ఈ విషయాన్ని ఢంకా బజాయించి చెప్పుకొస్తున్నారు కూడా. 25 ఏళ్ల కిందట బోఫోర్స్ కుంభకోణం వెలుగులోకి రావడంతో స్విస్ బ్యాంకుల వ్యవహారం కూడా బయటకొచ్చింది. అప్పట్లో ఈ స్కామ్ డబ్బుల్ని స్విస్ బ్యాంకుల్లో దాచారన్న ఆరోపణలు బాగానే వినిపించాయి. ఇలా భారత్ లో మొదలైన స్విస్ బ్యాంకుల వ్యవహారం ఇప్పటి వరకు సాగి ఆగి ఈ స్థితికొచ్చింది. ఇప్పటి వరకు బయటకొచ్చిన పేర్లలో అనామకులే ఉన్నారు తప్ప వేల కోట్లు వెనకేసుకున్న రాజకీయ నేతల్లో ఒక్కరి పేరు కూడా వినిపించలేదు. అసలు జాబితా బయట పెట్టక ముందు అందులో కాంగ్రెస్ పెద్దల పేర్లున్నాయన్న బీజేపీ మంత్రి అరుణ్ జైట్లీ ఇప్పుడు ఎందుకు వాళ్ల పేర్లు బయట పెట్టలేదో కారణం కమలనాథులకే తెలియాలి. అసలు స్విస్ బ్యాంకుతో పాటు విదేశీ బ్యాంకులకు డబ్బు ఎలా వెళ్లిందనే విషయాన్ని మాత్రం అందరూ వదిలేస్తున్నారు. ఆ బ్యాంకులకు డబ్బు వెళ్లాలంటే అది మనీ లాండరింగ్ లేదా హవాలా మార్గాల్లోనే వెళ్లాలి. మన దేశంలో మనీ లాండరింగ్, హవాలాకు సూత్రధారి, అతిపెద్ద పాత్రధారి హసన్ అలీ. దేశంలో పుట్టిన బ్లాక్ మనీలో 50% తీరం దాటించింది ఈ ప్రబుద్ధుడే. హైదరాబాద్ రేస్ కోర్స్ లో జీవితం ప్రారంభించిన హసన్ అలీ మనీ లాండరింగ్, హవాలాతోనే కింగ్ ఆఫ్ బ్లాక్ మనీగా ఎదిగాడు. ముందు హసన్ అలీని ప్రశ్నిస్తే సగం మంది పెద్దోళ్ల పేర్లు బయటకొస్తాయి. అతను ఎవరెవరి డబ్బును విదేశాలకు తరలించాడో తెలుసుకోగలిగితే విచారణ మరింత వేగవంతం చేయొచ్చు. అలా కాదని ఇప్పుడు వెళుతున్న దారిలోనే వెళతామంటే ఆ విచారణ పూర్తయ్యి దోషుల లెక్క తేలేసరికి ఇంకో 100 ఏళ్లు పడుతుంది. అప్పటికి పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది. ఐపీసీ 3 and 4 ప్రకారము ఒకవేళ ఏ వ్యక్తి అయినా సరే ఇక్కడ అక్రమ సంపాదన సంపాదించి ఇతర దేశాల్లో కూడా దాన్ని దాబెట్టినా కూడా భారతదేశంలోనే వాళ్ళు అఫెన్స్ కమిట్ చేశారని భావించి మన భారతీయ చట్టాల ప్రకారము వాళ్ళని విచారించవచ్చు. ఆ పరిస్థితి మరి ప్రభుత్వం కల్పించదనే మనం భావిద్దాం. అట్లాగే అంతర్జాతీయ సంబంధాలు ఎలాంటి అడ్డంకులు రావు. ఎందుకంటే అంతర్జాతీయ సంబంధాలు అనేది మనం ఎప్పుడైనా ఇరు దేశాల ఇంట్రెస్ట్ కోసం, ఇరు దేశాల డెవలప్మెంట్ కోసం మరి అవన్నీ కూడా మార్చుకోవచ్చు. అసలు మన దేశంలో పుట్టే బ్లాక్ మనీ ఎక్కువ రాజకీయ నాయకులదే అన్న విమర్శలున్నాయి. అందరూ ఆతాను ముక్కలే కాబట్టి ఇలా తాము మునిగిపోకుండా వ్యాపారస్తులను ముంచేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అసలు ఈ మెన్ ఇన్ బ్లాక్ లో అగ్రభాగాన ఉండేది రాజకీయ నాయకులే. కొందరు రాజకీయ నాయకులు తెలివిగా తమ బ్లాక్ మనీని బినామీ పేర్లతో పెట్టుబడులు పెడుతున్నారు. కానీ గత కొన్ని దశాబ్దాలుగా చాలా మంది నేతలు తమ బ్లాక్ మనీని విదేశాలకే తరలించారు. ఇందుకోసం హసన్ అలీ లాంటి హవాలా వీరుల్ని వాడుకున్నారు. ఇప్పటికీ చాలా మంది రాజకీయ నాయకులకు స్విస్ అకౌంట్లున్నా వారిలో ఒక్కరి పేరు కూడా బయటకు రాలేదు. అసలు పై స్థాయిలో పార్టీలు నడిపిస్తోన్న నాయకుల పేర్లు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళంతా తమ పేర్లు బయటకు రాకుండా స్విస్ బ్యాంకుల దగ్గరే అడ్డుకున్నారన్న విమర్శలున్నాయి. ఇలా ఎవరికి వాళ్లు పై స్థాయిలో తమ పేర్లు రాకుండా అడ్డుకుంటే ఇక బయటకొచ్చేది మాత్రం అనామకుల పేర్లే. వాళ్ళు ఏమాత్రం తాము దాచుకున్న డబ్బులకు లెక్కలు చూపించగలిగితే అందులో ఒక్క పైసా కూడా తిరిగి తీసుకురాలేం. మనమంతా ఒక్క స్విస్ బ్యాంక్ గురించే మాట్లాడుకుంటాం, కానీ ఇలాంటి బ్యాంకులు విదేశాల్లో 350కి పైగా ఉన్నాయి. వాటన్నింటిలో ఒక్కో బ్యాంకులో 50 మందికి అకౌంట్లున్నా మొత్తంగా 1,00,000 మంది పేర్లుండాలి. గతంలో కమలనాథులే 50,000 మందికి పేర్లున్నాయని ప్రకటించారు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టుకి ఇచ్చిన జాబితా 627. అందులో బయటకొచ్చిన పేర్లు 8. ఈ ఒక్క లెక్క చాలు మన దేశానికి బ్లాక్ మనీ ఎంత తిరిగొస్తుందో చెప్పడానికి. అంటే ఫారెన్ అకౌంట్ హోల్డర్స్లో ఎవరికి బ్లాక్ మనీ ఉంది, ఎవరికి బ్లాక్ మనీ లేదు అని చెప్పడం కష్టం. బ్లాక్ మనీ అంటే ట్యాక్స్ పే చేయకుండా ఉన్నదే బ్లాక్ మనీ. ఇప్పుడు
కొన్ని వేలల్లో ఉంటాయి ఫారిన్ అకౌంట్ హోల్డర్స్. ప్రతి ఫారిన్ ట్రాన్సాక్షన్, బిజినెస్, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ చేసే వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఉంటుంది అకౌంట్. అందులో ప్రతి వాళ్ళని మనం చెప్పలేం కదా బ్లాక్ మనీ హోల్డర్స్ అని. బ్లాక్ మనీ హోల్డర్స్ అని ప్రూవ్ చేయటం కష్టం. ప్రూవ్ చేయకుండా నేమ్ చెప్పడం తప్పదన్నమాట. లేకపోతే ఊరికి బ్లాక్ పెయింటింగ్ అయిపోతూ ఉంటుంది. బ్లాక్ మనీ హోల్డర్లలో రాజకీయ నాయకులే ఎక్కువన్నది జగమెరిగిన సత్యం. కానీ వాళ్ల పేర్లు మాత్రం ఎప్పటికీ బయటికి రావు. ఒకవేళ వచ్చినా ఆరోపణలు నిలబడవు. కేంద్రంలో కాంగ్రెస్ సర్కారున్నా, ఎన్డీఏ సర్కారున్నా జరిగేది ఇదే. ఎందుకంటే అంతా ఆతానుముక్కలే. కానీ ఇవేమీ తెలియని ప్రజలు మాత్రం ఎన్నికల ప్రచారంలో మాటలు విని విదేశాల్లో బ్లాక్ మనీ అంతా తెచ్చి తమ అకౌంట్లకు పంచుతారని ఆశగా ఎదురుచూస్తారు. కానీ డబ్బు దాచుకున్న మెన్ ఇన్ బ్లాక్ మాత్రం బయటకు రారు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్.